హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ అయితే మన బండికి ఎంత పెట్టుబడి పెట్టినా అదైతే చెప్పబోతున్నా. బండికి ఏమేమి ఖర్చు వచ్చింది, ఏమేమి చేసిన, సస్పెన్షన్ కూడా హైట్ చూసిరు కదా ఎంత హైట్ అయిపోయిందో అది కూడా చెప్తా. ఏమేమి చేసిన బండికి. పిల్లలు అయితే ఆడుతున్నారు, చూడండి చూపెడతా. బండి లుక్ చూడండి ఎట్లుందో. బండి చాలా క్రేజీగా కనబడుతుంది. బండి అయితే చూసిరుగా, డిస్క్ ఫిట్ చేసిన స్ప్లెండర్ బండికి కూడా. మన బండికి డిస్క్, అండర్ బెల్ట్ గార్డు, సస్పెన్షన్, షాక్ అబ్జర్ రాడే దీనికి పెట్టేసిన. ఇట్లా చూడండి బండి ఎట్లా నీట్గా కనబడుతుందో. RX-Z ఇండికేటర్లు ఫిట్ చేసిన దానికి. RX-Z ఇండికేటర్లు. ఈ హైట్ గురించి, డిస్క్ హైట్ గురించి బుష్లు అయితే ఫిట్ చేసిన దానికి. ఆన్లైన్లో ఉంటాయి. 700 రూపీస్ అయితే నాకు పడినాయి. ఇవి అయితే రెండు సైడ్లు వస్తాయి, రెండు బుష్లు. దానివల్ల ఇంత హైట్ బండి, ఇంత హైట్ అయితే 3 ఇంచెస్ హైట్ అయితే కొంచెం పెరిగింది. అండర్ బెల్లి గార్డ్ కూడా నాకు కింగ్ కోటి గోయి అయితే తీసుకొని వచ్చిన. ఇది 650 రూపీస్ పడింది నాకు. మళ్ళీ దీనికి డిస్క్ క్యాలిబర్, డిస్క్ ప్లేటు, డిస్క్ డ్రమ్ము, స్పోక్స్, ఈ మొత్తం కలిపి నాకు 5000 దాకా పడింది. మళ్ళీ బాటంలు కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. సెకండ్ హ్యాండ్లో బాటంలో 1800 పడినాయి. ఆ డ్రమ్ము 1000 రూపీస్. ప్లేట్ కూడా ఒక 500 రూపీస్ తీసుకోండు దీనికి. మళ్ళీ స్పోక్స్ 300 రూపీస్ కొత్తవి తీసుకున్నా. మళ్ళీ సైలెన్సర్ కూడా ఫిట్ చేసిన. అది బాక్సర్ది సైలెన్సర్ ఫిట్ చేసిన. దీనికి కొంచెం బీటింగ్ అయితే వస్తుంది మంచిగా. ఇండికేటర్లు కూడా RX-Z ఫిట్ చేసిన. చూసిరుగా, లుక్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. బండి కొంచెం హైట్ అయింది, లుక్ కూడా మంచిగా కనబడుతుంది. ఇండికేటర్ ఒకటి 200 పడింది. ఇండికేటర్ అయితే హ్యాండిల్ కూడా ఫిట్ చేసిన. 450 రూపీస్ పడింది హ్యాండిల్ అయితే. హ్యాండిల్ సో గైస్, మడిగాడు కూడా కొత్తది వేసిన. టిస్టర్, హోండా టిస్టర్ది మడిగాడు ఫిట్ చేసిన దానికి. డిస్క్ మెజర్ కిట్ పంపు కూడా ఇది కొత్తది వేసిన. పైపు మొత్తం సెటప్ మొత్తం మార్చేసిన. ముందలైతే మొత్తం సెటప్ మొత్తం మారిపోయింది. కొంచెం లుక్కే వేరే అనిపిస్తుంది బండిది. మొత్తం స్ప్లెండర్ అనే మొత్తం మారిపోయింది. BS6లో బండి అనేది ఇట్లా కంపెనీ వాడు తీసేది ఉండే డిస్క్ లాంటిది. 100cc బండి లుక్ చూడండి ఎట్లా వస్తుందో. ఈ అండర్ బెల్లి గార్డ్ కూడా కోటిలో దోలాడి తీసుకున్నా. అది లుక్ చాలా నీట్గా వస్తుంది. లుక్ అయితే దీనికి బండికి ఇంకొకటే ఉంది, సస్పెన్షన్ గల షాక్ అబ్జర్వర్లు మార్చాలా. బండితో నచ్చినవి ఉన్నాయి. షాక్ అబ్జర్వర్లు ఒక్కటి మార్చితే బండి కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది. పోనిక్స్వి ఇవి మార్చేసి TVS పోనిక్స్వి అయితే షాక్ అబ్జర్వర్లు వేస్తా. అవి ఒక 2700 దాకా పడుతాయి పేరు. బండి అయితే ఇట్లా ఉంది. ఈ RX-100 మిర్రర్స్ కూడా పెట్టిన. సైలెన్సర్ కూడా కొంచెం డ్యామేజ్ ఉండే ఇక్కడ. వెల్డింగ్ కొట్టించి పెయింట్ వేసిన మంచిగా. టోటల్గా నాకు బండికి అయితే ఒక 12,000 దాకా ఖర్చు వచ్చింది. 12,000 దాకా అయితే ఖర్చు వచ్చింది మొత్తం బండికి అయితే.
బండి అయితే ఇట్లా తయారైంది. ఒక 12,000 పెడితే బండి అనేది ఇట్లా లుక్ అయితే కనబడుతుంది. బండికి ఒక పెయింట్ ఒకటి వేయాలి. పెయింట్ వేస్తే జర నీట్గా ఉంటుంది బండి అయితే. సో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి బండి ఎట్లుందో. కొంచెం ఇంకా పెయింట్ కూడా వేస్తా బండికి అయితే. పెయింటింగ్ చేయించాలా, కొన్ని పార్ట్స్ ఇంకా అప్గ్రేడ్ చేయించాలా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.